కామ్రేడ్స్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ ని, హెల్పర్స్ ని 65 సంవత్సరాలు నిండిన వాళ్ళని అతి తక్కువ డబ్బులు ఇచ్చి మోసం చేసి కేవలం టీచర్లకు 1,00,000 ఇస్తాం, మేము ఆయనకు 50,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, పాత జీవో ప్రకారమే మేము ఇంటికి పంపుతామని మనకు చాలా నష్టం చేసే చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ చర్యల్ని తక్షణమే ఆపాలని మనం ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆపడం కాదు, మనం 24 రోజులు సమ్మె చేశాం. ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 24 రోజుల సమ్మె సందర్భంగా అన్ని డిమాండ్లలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఒక డిమాండ్. మనకి మంత్రి గారు ముందు చర్చలు జరిపినప్పుడు ఆ చర్చల సందర్భంగా 2 లక్షలు 1,00,000 ఇస్తామన్నారు. టీచర్లకు 2 లక్షలు, తర్వాత ఆయనకు 1,00,000. కానీ మళ్ళీ ఆ మంత్రి గారే మేము 1,50,000 అనేసి ప్రకటన చేస్తే ఆ ప్రకటన వచ్చినందుకే మనం సమ్మెలోకి పోయాం. అంటే రిటైర్మెంట్ గ్యారంటీ లేదు, మిగతా అన్ని మోసం చేస్తున్నారని మనం సమ్మెలోకి పోయాం. ఆ సమ్మె సందర్భంగా అక్టోబర్ 4వ తేదీన మనం చలో హైదరాబాద్ నిర్వహించాం. చలో హైదరాబాద్ రోజు ఆ రోజున్న ఐసిడిఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు మనం పోరాటంలో ఉన్న మన సిఐటి ఇతర సంఘాలతో చర్చలు జరిపి సరే మేము 1,50,000 తీసుకొచ్చిన జీవో నెంబర్ 10ని వెనక్కి తీసుకుంటాం, 2 లక్షలు టీచర్ కి 1,00,000 ఆయాకి పెంచుతూ మేము కొత్త జీవో ఇస్తామనేసి మనకు హామీ ఇచ్చారు. మనం ఆ సందర్భంగా కూడా అడిగాం, చేతనైన వాళ్ళని పని చేసుకునేటట్టు ఉండాలి, అట్లాగే ఆరోగ్య సమస్యలు ఎవరికైనా వస్తే పని చేయలేని పరిస్థితులలో ఉంటే ఈ బెనిఫిట్స్ నష్టపోవద్దు, అలాంటి వాళ్ళకి రాజీనామా చేసే అవకాశం ఉండాలి, కష్టపడి ఇంకా శక్తి ఉంది మేము పని చేసుకుంటామనే వాళ్ళకి మీరు రాజీనామా చేయండి అని అనొద్దు, వాళ్ళకి శక్తి ఉన్నంత వరకు ఈ జీతం పొందుతారు, అందుకని VRS కూడా నిర్ణయం చేయాలని మనం ఆ రోజు చెప్తే అది కూడా నిర్ణయం చేస్తాం, కొత్త జీవో ఇస్తామని చెప్పారు. కానీ అంతలోనే ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూడా చాలా సార్లు మనం చెప్పిన తర్వాత కూడా అది ఇవ్వకుండా మళ్ళా పాత జీవోని మేము అమలు చేస్తామంటే దాన్ని వెనక్కి తీసుకోవాలి, కొత్త జీవో ఇవ్వాలి అనేసి ఈరోజు మనము ఐసిడిఎస్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఇప్పటిదాకా ధర్నా చేశాం, ఉదయం ప్రారంభించాం. మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వేలాది మంది కూడా ఈ రోజు ధర్నాకు వచ్చారు. ఈ ధర్నా సందర్భంగా ఐసిడిఎస్ డైరెక్టర్ గారు కాంతివేశ్వరి మేడం గారు కూడా మన సిఐటి యూనియన్ తో చర్చ జరిపింది. ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళము నాయకత్వం అందరం కలిసి 10-15 మంది మీ చర్చలలో కూడా ఇప్పటిదాకా పాల్గొన్నాం. అందుకని చర్చలలో మేము చెప్పింది ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఓట్లతో గద్దెనెక్కింది. ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు మా ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యిండు, గద్దె మీద కూర్చుండు, కుర్చీ మీద కూర్చుండు. అందుకని కుర్చీ మీద కూర్చునేటప్పుడేమో మేము సమ్మె చేస్తే మా టెంట్ కిందకి వచ్చి మా దగ్గర కూర్చొని మా పక్కన కూర్చొని మేము ఎండలో ఉంటే ఎండలో, నీడలో ఉంటే నీడలో ఉండి మాకు థమ్స్అప్లు ఇచ్చి, వాటర్ ఇచ్చి, పండ్లు ఇచ్చి, అన్ని ఇచ్చి, భోజనాలు పెట్టి మాకు న్యాయం చేస్తామనేసి అప్పుడు చెప్పి ఓట్లు వేయించుకొని ఏదో ఓడ దాటిదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఈ రోజు మీ అవసరం తీరిపోయింది అనేసి మమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఈ రోజు ఇదే రాష్ట్రంలో BRS కేసీఆర్ కే గతి పట్టిందో, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కే గతి పట్టిందో, తెలంగాణలో కూడా అదే గతి పడుతుంది అనేసి కూడా మనం చెప్పడం జరిగింది. చెప్పాం, 10,000 మంది అసంతృప్తిగా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, మేము ఇస్తూ పోతున్నాం కానీ ఏది పరిష్కారం చేయట్లేదు, అసలు వినట్లేదు, చూడట్లేదు. అసలు ఇంత అన్యాయం అనేసి ఈరోజు తెలంగాణలో ఉన్న మొత్తం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ బాధపడుతున్నారు. ఇది గమనించకపోతే నష్టమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది అనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది. ఇదొకటే కాదు, ఇంకో విషయం కూడా మనం చెప్పాం.
మన మొత్తం దేశంలో 48 సంవత్సరాల నుండి ఐసిడిఎస్ పుట్టి 48 ఏళ్ళు 48 ఏళ్ల నుండి ఆయాలు టీచర్లు పనిచేస్తున్నాం. మనం ఈ పని చేస్తే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి, గ్రాట్యుటీ చట్టం కావాలని గుజరాత్ లో ఉన్న అంగన్వాడీ సోదరీమణులు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము గ్రాట్యుటీ చెల్లించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని జీవో కూడా ఇచ్చింది. అందుకని మనము లోపల అడిగాం, నువ్వు ఈ 2 లక్షలే మాకు తక్కువ, నువ్వు గ్రాట్యుటీ చట్టం వర్తింపజేస్తే ప్రతి సంవత్సరం 15 రోజుల వేతనం మాకు వస్తుంది. 30 ఏళ్ళు చేసిన వాళ్ళకు 2.5 లక్షలు వస్తాయి, 40 ఏళ్ళు చేసిన వాళ్ళకు 3 లక్షలన్నర వస్తాయి. మరి అదే వర్తింపజేసిన మాకు చాలా డబ్బులు వస్తాయి. నువ్వు అది అమలు చేయవు, గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయవు. నేను ఒంటెళ్ళు పోగొడుతోడి నాకు నచ్చినట్టుగా నా ఇష్టం వచ్చినట్టు నేను రాష్ట్రంలో ఉరుకుతుంటే ఉరకనియడానికి అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధంగా లేరు. మొత్తం కాళ్ళల్లా మీ కాళ్ళు ముందుకు పడకుండా అడ్డుకుంటామనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది. అందుకని ఈ అంశాలన్నీ ఈ రోజు ఎన్నికల కంటే ముందు మనకు హామీలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. మన మంత్రి గారు అది సీతక్క వచ్చింది. సీతక్క రాగానే ఆలస్యం కావద్దని ఎక్కడెక్కడో ఉన్న మేము వేరే రాష్ట్రంలో ఉండము అర్ధరాత్రి వినతి పత్రం అంతా రాసి, ఎందుకంటే మనం అప్పటికే 24 రోజులు సమ్మె చేసినాం, కష్టాలు పడ్డాం. మనకు అప్పుడు జీవోలు రాలేదు, సర్కులర్ రాలేదు. మరి ప్రభుత్వం వచ్చింది, కొత్త మంత్రి వచ్చిండు, ఎంబడే వీళ్ళకి చెప్పాలి ఆలస్యం చేయొద్దని మనం మంత్రి గారిని కలిసి ఇవన్నీ చెప్పాం. మంత్రి గారికి సమ్మె వేతనం చెప్పాం, రిటైర్మెంట్ చెప్పాం, అన్ని చెప్పాం, జీతాల పెరుగుదల అవన్నీ చెప్పాం. కానీ మంత్రి గారికి చెప్పాం, తర్వాత అధికారులు చాలా మంది మారారు, వాళ్ళందరికీ చెప్పినాం. ఇప్పుడు వచ్చిన మేడం గారికి కూడా చాలా సార్లు ఇచ్చాం. అందుకని లోపల చెప్పింది ఏంటంటే మేము చెప్పిన అంశాలు చెప్పాం. లోపల మేము ఒకవైపు ఏమో దీన్ని ఆపాలని మేము అడుగుతుంటే, కొత్త జీవో ఇవ్వాలని మేము అడుగుతుంటే, మీరేమో మళ్ళీ కిందికి పోయి మీ సర్టిఫికెట్లు ఇవ్వండి, ఆధార్ ఇవ్వండి, జాయినింగ్ లెటర్ ఇవ్వండి, మీ ఏజ్ ఎంతలో ఇవ్వండి, ఏజ్ సర్టిఫికెట్ లేకపోతే చదువు లేకపోతే హాస్పిటల్ వండి బొక్కల పరీక్ష చేస్తారు, ఏజ్ ఎంతో నిర్ణయం చేస్తారు. మేము ఏప్రిల్ 30 వరకు 65 సంవత్సరాలు నిండిన వాళ్ళని మేము ఇంటికి పంపిస్తామనేసి మీరు కిందికి పోతున్నారు, అవన్నీ వివరాలు సేకరిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మీరు కిందికి పోతున్నారు. నేను చెప్తున్న అంశాలు గమనించకుండా, అందుకని మీ ఇష్టం వచ్చినట్టు తీసేయడానికి మీ అబ్బా జాగిరి కాదు మా ఉద్యోగం, మాకు న్యాయం చేసిన తర్వాతనే మీరు మేము రిటైర్మెంట్ చేయాలనేసి కూడా చెప్పాం. అందుకని మేడం గారు చెప్పింది ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ అంటే చేతనైనంత కాలం మనం పని చేయొచ్చు. గత జీవోలో ఉంది మనకు. కేసీఆర్ గారు జీవో 60,000 రిటైర్మెంట్, టీచర్లకి 30,000 ఆయాలకు నిర్ణయించినప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ అని అందులో రాశాడు. అందుకే మనం అందరం పనిచేసాం ఇప్పటిదాకా. లేకపోతే రిటైర్మెంట్ అయ్యేది ఉంటే ఎప్పుడు అయ్యేవాళ్ళం. అందుకని ఆ వాలంటరీ రిటైర్మెంట్స్ అన్నప్పుడు కూడా మనం అడిగాం. చేతగాని వాళ్ళకేమో బెనిఫిట్స్ ఇవ్వాలి, చేతనైన వాళ్ళకేమో పని చేసుకునే అవకాశం ఇవ్వాలని మనం అడిగాం. అందుకని అది కూడా మెన్షన్ చేయమని చెప్పాం. ముఖ్యంగా గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రూపాయలు పెంచాలి, పెన్షన్ నిర్ణయం చేయాలి. అట్లాగే ఈ VRS వాలంటరీ రిటైర్మెంట్ కూడా అందులో మెన్షన్ చేయాలి. అప్పటిదాకా మీరు ఇంటికి పొమ్మని చెప్పకూడదు, ఈ బలవంతంగా వివరాలు సేకరించొద్దు, మేము కొత్త జీవో వచ్చేదాకా మేము పనిచేస్తామనేసి కూడా చెప్తాం. మనం చెప్పినట్టుగా గవర్నమెంట్ మేము పెడతాం, ఖచ్చితంగా గవర్నమెంట్ తెలియజేస్తాం. మొన్నటిదాకా ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి మేము పెట్టలేకపోయినాం, అందుకని మేము ఇప్పుడు పెడతాం. మీరు అందరూ వచ్చారు, ధర్నా చేశారు, ఈ విషయాలన్నీ చెప్పారు కాబట్టి మేము పెడతాం, ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా తెలియజేస్తామనేసి చెప్పారు. అందుకని ఈ ధర్నా సందర్భంగా మనం ఈ విజయం సాధించాం. ప్రభుత్వం ఏమనుకుందంటే ఎన్నికల నోటిఫికేషన్ ఉంది, నోటిఫికేషన్ లో వీళ్ళు బయటకు రారు, ఎండాకాలం ఉంది, ఎండలో బయటకు రారు, అందుకని ఈ సమయంలో కరెక్ట్ మేము చేసుకోవచ్చు అనే పద్ధతులలో మొండిగా ముందుకు పోయింది. అయినా మనం ఊరుకోలేదు. ఏప్రిల్ నెలలో ఈ వివరాలు సేకరించాలని సర్కులర్ వచ్చినప్పుడు ఆ సర్కులర్ వ్యతిరేకంగా మొట్టమొదట స్పందించింది ఎవరంటే రాష్ట్రంలో CIT యూనియన్ స్పందించింది. వెంటనే వినతి పత్రం
పత్రం ఇచ్చాం. జిల్లాలో కూడా సిడిపిఓలకు, పీడీలకు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చాం. కానీ పెద్ద పోరాటం చేద్దామంటే మనకి ఎన్నికల నోటిఫికేషన్ అడ్డం వచ్చింది. అందుకని ఈ రోజు ఇంకా ఆలస్యం చేయొద్దు. 4వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయింది. వెంటనే మనం ధర్నా చేయాలనేసి ఈ రోజు మనం నిర్ణయం చేశాం. ఈ రోజు ఈ ధర్నా చేశాం కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది. మళ్ళీ మేము తిరిగి ఫైల్ పెడతాం, తిరిగి ప్రభుత్వానికి చెప్తాం. ఖచ్చితంగా మీరు చెప్పిన అంశాలన్నీ కూడా మేము తెలియజేస్తామనేసి కూడా చెప్పారు. అందుకని ఈ విజయం అంతా కూడా కాళ్ళు మోకాళ్ళు అరిగిపోయినా, బొక్కలు అరిగిపోయినా, లేవలేని పరిస్థితిలో ఉన్న మీరందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి ఇక్కడ పాల్గొన్నారు కాబట్టి ఈ విజయం అంతా ఈ రోజు మీ అందరిది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అనేది కూడా సిఐటిగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మినీ టీచర్స్ కూడా వచ్చారు. మినీ వాళ్ళని కూడా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మార్చిలో, ఏప్రిల్లో మనకు 2 నెలలు పాత జీతమే ఇచ్చారు. మనకి ప్రభుత్వం వచ్చినాక అంతకంటే ముందు మనం అనేక పోరాటాలు చేశాం. మమ్మల్ని మేం చేయండి అనేసి పోరాటం చేస్తేనే ఇక్కడ ఇదే ఆఫీస్ దగ్గర, కమిషనర్ ఆఫీస్ దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలు చేశాం. మనం ధర్నాలు చేస్తే ఆల్ ఇండియా గవర్నమెంట్ లేఖలు పెట్టింది. తర్వాత సమ్మె చేశాం. మొత్తానికి గతంలో ఉన్న ప్రభుత్వమే మేం చేస్తున్నామని చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతకం పెట్టింది. 2 నెలల జీతం కూడా వచ్చింది. జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది. మన బతుకుని వెట్టి చాకిరి నుండి విముక్తి అయ్యేదని సంతోషపడ్డాం. కానీ మళ్ళీ మార్చి నెల పాతదే వచ్చింది, ఏప్రిల్ పాతదే వచ్చింది. ఇప్పుడు మినీ టీచర్స్ అందరిలో భయం ఉంది. ఏం భయం ఉందంటే అరే మళ్ళీ మేము మినీ అయిపోతామేమనేసి. 2 నెలలు ఇచ్చిన తర్వాత అసలు 2 నెలలు ఇవ్వకపోవడం ఏంటిది? ఒకసారి మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రాబ్లం ఉందని చెప్పడం ఏంటిది? ఇక్కడ ఏదో మతలబు ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది అనేసి ఈ రోజు 4000 మంది మినీ టీచర్లు తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అందుకని లోపల ఈ విషయం చెప్పడమే కాదు, వినతి పత్రం కూడా ఇచ్చాం. మన ప్రతినిధి వర్గంగా 2 మినీ టీచర్లు కూడా లోపలికి వచ్చారు. 2-3 వచ్చారు, మాట్లాడాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్ లోనే ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా మేము సరి చేస్తాం. ఈ డౌట్ కూడా అడిగాం, మీరు సరి చేస్తారా, మళ్ళీ పాత పద్ధతిలోనే ఉంచుతారా? ఎందుకంటే మా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అనేసి కూడా అడిగాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే పాత పద్ధతిలో మేము ఉంచాం, ఖచ్చితంగా ఈ జీతాలు వస్తాయి. వెబ్సైట్ లో ప్రాబ్లం ఉంది, ఆ వెబ్సైట్ లో సరి చేయగానే మార్చి, ఏప్రిల్ ఆగిపోయిన జీతాలు కూడా వస్తాయి. అట్లాగే ఇప్పుడు వచ్చే జీతం కూడా వస్తుంది. ఆ వెబ్సైట్ ఇంకా క్లియర్ కాలేదని చెప్పారు. అందుకని ఈ విషయం కూడా చెప్పాం. మినీ టీచర్లకు మేము చెప్తున్న అంశం ఏంటంటే మనం టెన్షన్ పడద్దు. నిజంగా ప్రభుత్వం వెంటనే సరి చేయకపోతే మనం 4000 మంది ఉన్నాం. 4000 మంది ఉన్నాం, ఒకరిద్దరం లేము. అవసరమైతే సిఐటియు ప్రభుత్వం మోసం చేయాలని చూస్తే మినీ టీచర్ల కోసం ఎంత పెద్ద పోరాటమైనా, ఎంత పెద్ద సమ్మె అయినా చేయడానికి సిఐటియు సిద్ధంగా ఉందనేసి కూడా మేము మినీ వాళ్ళకి చెప్తున్నాం. అందుకని ఈ రోజు రిటైర్మెంట్ సమస్య, మినీ టీచర్ల సమస్య తెలియజేశాం. పరిష్కారం చేస్తుందని మనం ఆశిస్తున్నాం. అట్లాగే రానున్న కాలంలో గత ప్రభుత్వం మనకు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. మనకు జీతం పెంచాలన్నాం, అట్లాగే పిఆర్సి ఏరియన్స్ అదే అయ్యారు ఇవ్వాలనేసి చాలా ఒప్పుకుంది ప్రభుత్వం. పనిభారం మొత్తం తగ్గిస్తాం, ఒకటే ఆపరేసి రకరకాల హామీలు ఇచ్చింది. హామీలన్నీ అమలు కోసం కూడా ఇట్లా ధర్నా చేసే ప్రభుత్వం దిగిరాదు. దిగొస్తుందా దిగిరాదు 2 అంశాల మీద ఇప్పుడు మనకు తేలిపోతుంది. కానీ మరీ మొండిగుంటే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళే కాదు, కానోళ్ళ మైనోళ్ళం అందరము ఐసిడిఎస్ లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లు అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలనేసి మీకు అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ, అట్లాగే ఈ ధర్నాను విజయవంతం చేయడం కోసం రాష్ట్ర నలుమూలల నుండి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వానికి మనం చెప్పాల్సింది చెప్పాం, ఒత్తిడి తీసుకురావాల్సినంత తీసుకొచ్చినాం. మనం అడిగిన అంశాలన్నీ కూడా మళ్ళీ ఫైల్ పెడతామని చెప్పారు. అందుకని చూద్దాం ఏం జరుగుతుందో. ఖచ్చితంగా పరిష్కారం చేస్తామనేటట్టుగా వాళ్ళు మాట్లాడారు. పరిష్కారం చేస్తే మంచిది, చేయకపోతే మాత్రం మనము అలర్ట్ గా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి.
మోసం చేస్తుందా, మనకు న్యాయం చేస్తుందా అనేసి మనం గమనించాలి. ఏమాత్రం మోసం చేస్తుంది, మనం చెప్పిన అంశాలు గమనించలేదు, ఇక్కడ మాట చెప్పి మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు అనేసి గమనిస్తే వెంటనే పోరాటాలకు కూడా సిద్ధం కావాలనేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని నేను ముగిస్తున్నా.